భార్య అయినా నీతో చెప్పేది నువ్వు భూమి మీద ఉండటం మంచిదా, పరలోకం ఉండటం మంచిదా? కానీ నువ్వు ఇక్కడ ఎస్ భర్త అయినా నువ్వు భూమి మీద ఉండటం మంచిదా, పరలోకం ఉండటం మంచిదా? పరలోకం ఉండటం గట్టిగా చెప్పాలమ్మా. పరలోకం ఉండటం మంచిదే. కానీ నువ్వు ఇక్కడ ఎస్ నువ్వు సావద్దు. నీ ప్రార్థన ద్వారా నీ భర్తను మార్చబోతున్నాడు ఆయన, నీ భార్యని మార్చబోతున్నాడు ఆయన, నీ కుటుంబ స్థితిని మార్చబోతున్నాడు ఆయన. నువ్వు లేకపోతే ఎలా? నువ్వు ఇక్కడ అవసరం. మళ్ళా చెప్తున్నాను, అమ్మా నాన్నలారా చచ్చిపోకండి. నేను చెప్తున్నాను, మీ పిల్లల కోసం నువ్వు బతకాలి, యేసయ్య మహిమ కోసం నువ్వు బతకాలి. నువ్వు చనిపోయావు అనుకో, నీ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? నా పెద్దనాన్న ఉన్నాడు, పెద్దమ్మ ఉందే, బాబాయ్ ఉన్నాడు, అంత తుస్సు. నువ్వు ఉన్నావు కాబట్టి నీ పిల్లలకి ఇంత విలువ. నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను పట్టించుకుంటున్నారు నీ పిల్లల్ని. లేకపోతే వాళ్ళు వీధి పడిపోతారు. అందుకని నువ్వు సావద్దు. ఆ వాక్కు చెప్పడానికి నన్ను ఇక్కడ పంపించింది విజయవాడ నుండి కృప. ఆర్ యు రెడీ? కమాన్ గట్టి, ఆర్ యు రెడీ? అమ్మా సరిపోలా, గట్టిగా ఆర్ యు రెడీ? దావీదు ఎన్ని కష్టాలు పడ్డాడు నాన్న. ఎవరు నాన్న? ఆ వాక్యాలు వస్తాయా? ఆర్ యు రెడీ? దావీదు ఎన్ని కష్టాలు పడ్డాడంటే, ఎన్ని బాధలు పడ్డాడంటే, ఇంకొకళ్ళైతే నేను భూమి మీద ఉండటం కన్నా ఎక్కడ ఉండటం మంచిది, పరలో ఉండటం మంచిది. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? భూమి మీద ఉండటం కన్నా పరలోకంలో ఉండటం మంచిదే. కానీ నేను ఇక్కడ ఎస్ నేను ఇంకొక పురుషుని భార్యతో పాపం చేసి నా ఇంటిని నా చేతులారా మొక్క చక్కలు చేసుకున్నా, తునాకలు తీసుకున్నా. నేను బతికొండగానే మళ్ళా ఇల్లు నాతో దేవుని శక్తితో సెట్ అవ్వాలి. ఆమెననాలి, పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి లేపాలి. నా ఇంటిని మళ్ళా తిరిగి కట్టాలి. ఈరోజు వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ సరి అయిన పరిశుద్ధ జీవితం చేయకుండా మత్తు పానీయాలకి బానిసైపోయి, మత్తు పదార్థాలకి బానిసైపోయి ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావే, నువ్వు చచ్చిపోవడం కాదు అవసరం. దేవా నేను బతికుండగానే మళ్ళా నా ఇంటిని నువ్వు సెట్ చేయాలి ప్రభువా, నా కుటుంబాన్ని సెట్ చేయాలి నాయన, నా బిడ్డల్ని నేను సెట్ చేయాలి ప్రభువా. పరిచర్యలో మళ్ళా నువ్వు నన్ను వాడుకోవాలి రాజా. శక్తివంతమైన పరిచర్య మళ్ళా నేను చెయ్యాలి తండ్రి. మంచిదా, పరలోకం ఉండడం మంచిదా? కానీ నేను ఇక్కడ యేసు నామములో, చెప్పండి, యేసు నామములో నేను